ఏలూరు నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏలూరు నగరంలో అన్ని సెంటర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానాలు, మొక్కలు పంపిణీ, అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఇరువురు కలిసి కార్యాలయంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు జన సైనికులు, టీడీపీ నాయకులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. नहीं जोड़ मौका करते लाइट స్వీట్ లెవెన్ పెట్టారు. జన్మదినం సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా మరి అభిమానులందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా అభినందించదగ్గ విషయం. ఎప్పుడూ కూడా సమాజ సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ దృక్పథాన్ని అందరికీ కూడా అలవాటు చేయాలనే ఉద్దేశంతో నిరంతర పోరాటం చేసి మరి 2024 సంవత్సరంలో ఆయన సాధించడం జరిగింది. ప్రజలకి సేవ చేయాలి అనేది ఆయన ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కూడా నింపారు. తప్పనిసరిగా ఈ రోజున అత్యంత వైభవంగా జరగవలసిన వేడుకలు నిరాడంబరంగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వరదలో చాలా మంది కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎవరికైనా సాయం చేయండి 10 మందికి అనేది ఆయన ఒక నినాదం ఇచ్చారు. ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి అత్యంత వర్షాలు పడినాయి. కానీ పెద్ద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఏలూరు శాసనసభ్యులు, కూటమి ఎమ్మెల్యే బడేటి చంటి గారు, అదేవిధంగా పెద్దలు రాఘవయ్య చౌదరి గారు, సిరిపల్లి ప్రసాద్ గారు, మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యాలయంలో ముందు కేక్ కట్ చేసి తదుపరి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని అనేక సెంటర్స్లో ఈ రోజున దాదాపు 30 కేంద్రాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 10 సెంటర్స్లో అన్నదాన కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా మొక్కల పంపిణీ కార్యక్రమం, ఈరోజు పార్టీకి చిహ్నంగా ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ వగేరా కార్యక్రమాలన్నింటినీ ఈ రోజున తలపెడతం జరిగింది. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీనికి పూర్తిగా అన్ని ప్లేస్లలో కూడా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.